శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. దేవీ శరన్నవరాత్రుల్లో 5వ రోజు అలంకారము. శ్రీ మహాలక్ష్మీదేవి. మహాలక్ష్మి పేరు తెలియని వాళ్ళు ఉండరు. అందరికీ ఆ తల్లి యొక్క అనుగ్రహం కావాలి. ఆ తల్లి యొక్క కరుణ ఉంటేనే జీవితంలో మనిషి జీవితం ప్రకాశిస్తుంది. ఎంత ఆరోగ్యంతో ఉన్నా ఐశ్వర్యం లేకపోతే ఉపయోగం లేదు. ధనం మూలం జగత్తు కాబట్టి ఈ జగత్తు, ఈ చరాచర సృష్టిలో ధనంతోనే ఉన్నది. మొత్తం అంతా కూడా బంధాలు, అనుబంధాలు అన్నీ కూడా. ఆ తల్లిని ప్రతి ఒక్కరూ ఆరాధించాలి. ఓం నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదా అస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మీదేవి. దుర్గా సప్తశతిలో అంతర్గతమైన దేవత. ఆది పరాశక్తి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే రూపాన్ని ధరించి దుష్ట రాక్షసులను సంహరించేనారంటిగా మనకు చెప్పబడుతుంది. అలాగే అమ్మవారి యొక్క హోమంలో, చండీ హోమంలో ఈ లక్ష్మీదేవికి విప్పపూలతో హోమం చేసినట్టుగా కూడా మనకి శాస్త్ర ఆధారాలు ఉన్నాయి. చేస్తూ ఉంటారు కూడా ఈ రోజు కూడా, నిత్యము కూడా. 3 శక్తుల్లో ఒక శక్తి అయిన మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హలుడు అనే రాక్షసుణ్ణి సంహరించింది. లోక స్థితికారిణిగా ధనధాన్య ధైర్య విజయ విద్య సౌభాగ్య సంతానాలకు గజలక్ష్మిగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్ట రూపమైన అమృత స్వరూపిణిగా దుర్గమ్మగా మహాలక్ష్మీదేవి దర్శనమిస్తుంది. ఈరోజు 5వ రోజు. ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని ఆరాధించండి. ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమో నమః. ఈరోజు ఎంత ఎక్కువ సార్లు మహాలక్ష్మి అష్టకం పారాయణం చేస్తే అంత మంచిది.